వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలంకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు చర్యలు తీసుకోవాలని సిపిని కోరారు. కౌశిక్ రెడ్డి ముందు నుంచే నోటి దూలతో మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయకల్ జలపాతం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. ప్రకృతి అందాలను కనువిందు చేసేందుకు సందర్శకులు భారీ సంఖ్యలో వచ్చి జలపాతం అందాలను ఆస్వాదిస్తున్నారు. పచ్చని కొండల మధ్యలోంచి గలగల శబ్దాలతో జల వారుతున్న జల సవ్వడిని చూసి పరవశించిపోతున్నారు. సందర్శకులు భారీగా వచ్చే అవకాశం ఉంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ నుంచి నూతనంగా ఎల్కతుర్తి మార్కెట్ కమిటీ ఏర్పడటంతో హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్కతుర్తి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో క్రమశిక్షణ లేని నాయకులపై చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనంలో ఆమె మాట్లాడుతూ, గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఇప్పుడు ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారని, అటువంటి నాయకులపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. అచ్చంపేట నియోజకవర్గం వంగూర్ మండలంలోని జాజాల, డిమ్డి, చింతపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ప్రతిరోజు దాదాపు 20కి పైగానే టిప్పర్ల ద్వారా రవాణా కొనసాగుతున్నట్లు స్థానిక రైతులు తెలిపారు. ఒక్క అనుమతిపై 20 టిప్పుల ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై స్థానిక పోలీసులు స్పందించాలని పలువురు రైతులు కోరారు. గత 4 రోజులుగా నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న సంగారెడ్డి మండలం అంగడిపేట గ్రామ ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు. అధికారులు పట్టించుకోవటం లేదంటూ గ్రామ రహదారిని బ్లాక్ చేసి ధర్నా నిర్వహించారు. మా గ్రామాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ వారు మండిపడ్డారు. శ్రావణ మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం నారాయణ ఖేడ్ పట్నంలోని శైవ క్షేత్రంలో 4 శ్రావణ సోమవారాల్లో బస్వ హారతి విశేష కార్యక్రమాలు చేపట్టినట్లు పురోహిత వైదిక వేద స్మార్త గురురాజ శర్మ తెలిపారు. జూలై 28న కాశీనాథ మందిరం, ఆగస్టు 4 చంద్రమౌళీశ్వర ఆలయం, 11న శివ పంచాయతన అభయాంజనేయ ఆలయం, 18న నాగరేశ్వర మందిరం, 19న కల్పన ఆంజనేయ స్వామి ఆలయంలో ఖేడ్ చరిత్రలో తొలిసారిగా భస్మహారతి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రంలోని హైస్కూల్లో 10వ తరగతి విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు లైంగిక వేధింపులు గుర్తి చేస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అనంతరం ఉన్నత అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు సంగారెడ్డిలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మైసకల్లా బుచ్చేంద్ర మాదిగ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ నెల 28న సంగారెడ్డిలో వికలాంగుల చేత నిర్వహించే పెన్షన్ల మహాగర్జన ర్యాలీని విజయవంతం చేయాలని తీర్మానించారు. వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులు వితంతువులకు, గీత నేత కార్మికులకు 4,000 రూపాయలు, కండరాల శిక్షణ బాధితులకు 15,000 రూపాయలు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి వాగు ప్రాజెక్టులోని ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వానలకు 640 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మొత్తం 409.50 మీటర్లు కాగా ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉంచుతూ ఎగువ నుంచి వస్తున్న నీటిని ప్రాజెక్టు 2 రేడియల్ గేట్లు ఎత్తివేసి 640 క్యూసెక్కుల నీటిని వాగులోకి వదులుతున్నారు.